భాగ్యంలో మాకు ఇచ్చినందుకు స్తోత్రాలయ్యా. ఈ బీదలమైన మా పైన కృప చూపినందుకు స్తోత్రాలయ్యా. ఎందుకు పలికినది మా పైన కృప చూపినందుకే నీకు స్తోత్రాలయ్యా. నీ కటాక్షం మా మీద వచ్చినందుకు నీకు స్తోత్రాలయ్యా. నీ జాలి మా మీద వచ్చినందుకు నీకు స్తోత్రాలయ్యా. నీ ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్నందుకే నీకు స్తోత్రాలయ్యా. మీరు వంద ఎనభాయిక ప్రభువా, నీ కృప ఎంబడి కృప మాకు తోడుగా వచ్చి మమ్మల్ని పడుకోని నశించిపోని రాలిపోని ప్రభువా, మమ్మల్ని భద్రపరిచినందుకు నీకు స్తోత్రాలయ్యా. నీ సన్నిధానంలోని పరలోకంలో నిలుచుండే భాగ్యములు తప్పించినందుకు నీకు స్తోత్రాలు. నీ సన్నిధానంలో భాగ్యములు పంపించినందుకు నీకు స్తోత్రాలు. ప్రతి ఆజ్ఞను దానికి పొందుకొని భాగ్యములు ధన్యతలు పంపించాలి. ఇప్పుడు వరకు ఎన్నో బాధలు కలిగిన ప్రార్థన చేయగా అన్ని బాధల్లో నేను విడిపించిన వాడవయ్యా. అన్ని శ్రమలు నేను విడిపించిన వాడవయ్యా. మా దుఃఖ దినాలను సంతోషంగా మార్చిన వాడవయ్యా. నిత్యమును కోపించగా అయాని ఆయుష్కాలంగా మా మీద వచ్చిన వాడవయ్యా. స్తోత్రాలు తెలుస్తున్నాము. వస్తువులకు పాటుగా రాత్రికాల సమయంలో రాత్రికాల సమయంలో అభిషేక ఆరాధన చూపించినందుకు ప్రతి బిడ్డను బట్టి తాకినందుకు స్తోత్రాలయ్యా. నీకు అభిషేకముతో అభిషేకించవయ్యా. నీకు స్తోత్రాలయ్యా. రాత్రికాల సమయంలో కూడా కూడి భాగ్యములు వాటించేవయ్యా. నీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. మా మంచి మీరు స్తోత్రాలు ఆరాధనేవ మారికి స్తోత్రాలు 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 స్తోత్రాలు. పరిశుద్ధుడవై మహిమ ప్రభావములకు నీవే పాత్రుడవై బలవంతుడవై దీనుల పక్షమై కృప చూపువాడవు. పరిశుద్ధుడవై మహిమ ప్రభావములకు నీవే పాత్రుడవు బలవంతుడవై దీనుల పక్షమై కృప చూపువాడవు. దయాళుడవై ధారాళముగా నన్ను దీవించిన శ్రీమంతుడా, ఆరాధన నీకే నా యేసయ్యా. ఆరాధన నీకే నా యేసయ్యా. నా పూర్ణహృదయముతో నా పూర్ణహృదయముతో పరిశుద్ధుడవై మహిమ ప్రభావములకు నీవే పాత్రుడవు బలవంతుడవై దీనుల పక్షమై కృప చూపువాడవు. ఈ స్వాస్థ్యమైన ఈ వారితో నిన్ను ప్రేమించుటకు ఈ మహిమా ప్రభావమును కిరీటముగా ధరింపజేసితివి. ఈ స్వాస్థ్యమైన ఈ వారితో కలిసి నిన్ను ప్రేమించుటకు ఈ మహిమా ప్రభావమును కిరీటముగా ధరింపజేసితివి. శాశ్వత కాలము వరకు నీ
మహిమ ప్రభావములకు నీవే పాత్రవు బలవంతుడవై జీవుల పక్షమై కృపకు వాడవు నీ నిత్యమైన ఆదరణ చూపి నీ కరుణా కటాక్షమును నాపై కురిపించి నన్ను నీ నిత్యమైన ఆదరణ చూపి నన్ను నీ కరుణా కటాక్షమును నాపై కురిపించి నన్ను ప్రేమించి నాకు ప్రయోజనము కలుగజేయుటకు నీ ఉపదేశమును నీ దాసుని ప్రాణములు సంతోషపరచితివి ఆరాధన నీకే నా యేసయ్యా ఆరాధన నీకే నా యేసయ్యా సేవించిన నిన్నే నా పూర్ణహృదయముతో సేవించిన నిన్నే నా పూర్ణహృదయముతో పరిశుద్ధుడవై మహిమ ప్రభావములకు నీవే పాత్రుడవు బలవంతుడవై దీనుల కష్టమై కృపకు వాడవు ఆనందకరమైన దేశములో నేను నిన్ను పరచుటకు నీ మహిమాత్మతో నింపి సురక్షితముగా నన్ను నివసింపజేసితివి ఆనందకరమైన దేశములో నేను నిన్ను కనపరచుటకు నీ మహిమా ప్రభావించి రక్షితముగా నన్ను నివసింపజేసితివి మేఘవాహనుడై వచ్చు వరకు నే కనిపెట్టుచుందును నీ కోసమే నీ దాసుల ఆరాధన నీకే నా యేసయ్యా ఆరాధన నీకే నా యేసయ్యా సేవించిన నిన్నే నా పూర్ణ హృదయముతో సేవించిన నిన్నే నా పూర్ణ హృదయముతో పరిశుద్ధుడవై మహిమ ప్రభావములకు బలవంతుడవై దీనుల పక్షమై కృపకు వాడవు దయాళుడవై ధారాళముగా నన్ను దీవించిన శ్రీమంతుడా ఆరాధన నీకే నా యేసయ్యా ఆరాధన నీకే నా యేసయ్యా సేవించిన నిన్నే నా పూర్ణ హృదయముతో సేవించిన నిన్నే నా పూర్ణ హృదయముతో ఆరాధన నీకే నా యేసయ్యా ఆరాధన నీకే నా యేసయ్యా సేవించిన నిన్నే నా పూర్ణ హృదయముతో సేవించిన నిన్నే నా పూర్ణ హృదయముతో ఆరాధన నీకే నా యేసయ్యా ఆరాధన నీకే నా యేసయ్యా ఆరాధన నీకే నా యేసయ్యా ఆరాధన నీకే నా
ఆరాధనకి యోగ్యుడా నీకు స్తోత్రాలు. స్తుతులకు పాత్రగా నీకే స్తోత్రాలు 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 ఇచ్చినకు తండ్రి నీకే స్తోత్రాలయ్యా. నువ్వు ఒక తోటిగా ఉండినైనా నువ్వు జరిగించిన కార్యాలను బట్టి నీకే స్తోత్రాలు ప్రభువా. మా ఆరాధనకి యోగ్యుడా మా స్తుతులకు పాత్రగా నీకే స్తోత్రాలయ్యా. యేసయ్యా నీకే స్తోత్రాలు 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 స్తోత్రాలు. ఆరాధన నీకే నా యేసయ్యా స్తుతి. ఆరాధన నీకే నా యేసయ్యా. ఆరాధన నీకే నా యేసయ్యా స్తుతి. ఆరాధన నీకే నా యేసయ్యా. పరిశుద్ధుడవై మహిమ ప్రభావములకు నీవే పాత్రుడవు. బలవంతుడవై దీనుల పక్షమై కృపా చూపువాడవు. దయాళుడవై ధారాళముగా నన్ను దీవించిన శ్రీమంతుడా. ఆరాధన నీకే నా యేసయ్యా. అందరూ కలిసి ఆరాధన నీకే నా యేసయ్యా స్తుతి. ఆరాధన నీకే నా యేసయ్యా. ఆరాధన నీకే నా యేసయ్యా స్తుతి. ఆరాధన నీకే నా యేసయ్యా. యేసయ్యా నీకే స్తోత్రాలయ్యా. మా ఆరాధన నీకేనయ్యా ప్రభువా. బలవంతుడిపై ప్రభా దీనులమైన మా పక్షాన ప్రభా నీ కృప చూపినందుకే నీకే స్తోత్రాలయ్యా. దీనులమైన మా పక్షాన నీ కటాక్షములు వచ్చినందుకే నీకే స్తోత్రాలయ్యా. ఈ దీనులమైన మమ్మల్ని ప్రభాని సన్నిధానంలో నుంచి భాగ్యములు ఇచ్చినందుకు నీకే స్తోత్రాలు. నీ కృప చేత నేను కనపరిచే భాగ్యములు, నేను కీర్తించే భాగ్యములు, నేను కొనియాడే భాగ్యములు మాకు ఇచ్చినందుకు నీకే స్తోత్రాలయ్యా. యేసయ్యా నీకే స్తోత్రాలు. యేసయ్యా నీకే స్తోత్రాలు ప్రభా. దయాళుడా నీకే స్తోత్రాలు ప్రభా. ఈ దయ చొప్పున మమ్మల్ని అందరినీ ప్రభువా దినదినములు దీవిస్తున్నందుకే నీకే స్తోత్రాలు. దినదినములు ఆశీర్వదిస్తున్నందుకు నీకే స్తోత్రాలు ప్రభువా. నువ్వు మమ్మల్ని ఆశీర్వదించి నడిపిస్తున్నందుకు నీకే స్తోత్రాలయ్యా. నీ సన్నిధానములో నిలిచి ప్రభువా నిన్ను గణపరిచి మహిమ పంచే భాగ్యములు మాకు ఇచ్చినందుకు నీకే స్తోత్రాలు. ఇప్పుడు వరకు పాటల్లో మహిమ పొందారు నీకే స్తోత్రాలయ్యా. అయా స్తుతి ఆరాధన మీద మహిమ పొందారయ్యా నీకే స్తోత్రాలు ప్రభువా. వాక్య పరిచయంలోకి వెళ్తూ ఉండగా ప్రభువా మీరు మాతో నాతో ప్రతి ఒక్కరితో మాట్లాడమని అడుగుచున్నాం ప్రభా. సహోదరులు చేయించిన ప్రార్థన కూడా మీరు ఆలకించి ప్రతిఫలాలను దాయిచ్చేవాడి అయినా మీరే సహాయం దాయిచ్చేమని అడుగుతూ ఉన్నామయ్యా. అందరూ కూడా అలాగే నిలిచున్నాం. మన మధ్యలో రమేష్ ప్రార్థన చేస్తాడు వాక్యం నిమిత్తం. మహాపరిశుద్ధుడా ప్రేమ తండ్రి ఈ పరిశుద్ధ పాదాలకే వందనాలు ప్రభు. స్తోత్రాలు తండ్రి. అయ్యా పోయిన విశ్రాంతి దినం నుండి విశ్రాంతి దినం కాచిన స్తోత్రాలు ప్రభు. అయ్యా మీరు పాటల్లో ఉన్నారు ప్రభు, నీకు స్తోత్రాలు. వాయిద్యాల్లో ఉన్నారు తండ్రి, మీకు స్తోత్రాలు నాయన ప్రభు. ఆరాధనలో ఉన్నారు, మీకు స్తోత్రాలు ప్రభు. యేసయ్యా నీకే స్తోత్రాలు తండ్రి ప్రభు. ఈ మందిరం పైన నీ కనిదృష్టి ఉంచాను ప్రభు. అయ్యా దైవదాసులు ఇప్పుడు నిలబడుతూ ఉండగా ప్రభు మీ ఆత్మను కుంభరించండి ప్రభు. యేసయ్యా నీకు స్తోత్రాలు. మాతో మాట్లాడండి ప్రభు. అయా ప్రభు ఎత్తబోయే ఎత్తున్నాంగా ప్రభు. ఇప్పుడు ఎత్తబోయే ప్రభు వాక్యంతో ప్రభు మమ్మల్ని బలపరచండి ప్రభు. నీకు స్తోత్రాలు ప్రభు. నీకే స్తుతులు నాయన ప్రభు. మీ వాక్యంతో ప్రభు మమ్మల్ని బలపరచబడని
ప్రభా మీరే దీవించమని ప్రభా ఇప్పుడు ఎత్తబోయే నాట్యంతో ప్రభా ప్రతి ఒక్క అక్షరంతో ప్రభా మీరు దైవజనంతో మాట్లాడమని ప్రభు యేసునామమున అడిగికుంటున్నాను తండ్రి. ఆమేన్. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, నీ ఘనమైన శ్రేష్టమైన పాదములు ఎట్లా స్తోత్రం ఈ విశ్రాంతి దినాల ప్రభా మేమందరం కూడుకొని కలుసుకొని సంతోషించి మిమ్మల్ని స్తుతించడానికి సహాయం దయచేసిన విధానం బట్టి మీకు స్తోత్రం వేస్తాయా. మరి ముఖ్యంగా ప్రభా పాటల్లో ఇప్పుడు వాళ్ళు తోడుకున్నారు, మీకు స్తోత్రం. ఆయన వాయిద్యాల్లో తోడుకున్నందుకు మీకు స్తోత్రం ప్రభా. అలాగే ఆయన దైవ సేవకులు ప్రభా వాక్య పరిచర్యకి నిలబడుతున్నాగా ప్రభా, ఆయన నోటికి బోరగా మీరు ఉన్నాడు ప్రభా. ఆయన ప్రతి ఒక్కరూ ఆయన వాక్యం వినేటట్టుగా ఆయన వినగలిగే చెవి గ్రహించే హృదయం దయచేయడం ప్రభావ మీకు స్తోత్రం వేస్తాయా. ప్రతి ఒక్కరు ప్రభావ వాక్యానుసారంగా నడుచుకున్నట్టు మీరే సహాయం దయచేయండి. తర్వాత కార్యక్రమం ప్రభావ గొలుసు ప్రార్థనలో కూడా మీరు తోడునండి. ప్రతి కుటుంబానికి ఆశీర్వాదకరముగా మేలుకరంగా దీవెనకరంగా ఉన్నట్టుగా మీరే సహాయం దయచేయండి. సర్వ మహిమ ఘనత ప్రభావములు మీరు మాత్రమే పొందుకోమని యేసయ్య పరిశుద్ధ నామం బట్టి అడిగి వేడుకొని పొందుకొని నామం తండ్రి. అయ్యా మమ్మల్ని కాసిన విధానాలు బట్టి స్తోత్రాలు ప్రభావ. అయ్యా నీకు పోయిన విశ్రాంతి దినం నుంచి విశ్రాంతి దినం ఎన్నో వ్యాధులు బాధలు జరుగులు తండ్రి వినప్పుడు తండ్రి. అట్లాగే నాయన పాటలో మీరున్నారు తండ్రి, నీకు స్తోత్రాలు. అయ్యా ఆరాధనలో మీరున్నారు ప్రభు, నీ స్తోత్రములు ప్రభు. అయ్యా దైవదర్శికి మాట్లాడేది నేనే కానీ నిలబడేది నేనే కానీ మాట్లాడేది నీకున్నావు ప్రభు. అయ్యా వాక్య స్వరంగా మేము నడుచుకునే కృపను మా అనుగ్రహించండి తండ్రి. అదేవిధంగా ఆయన వాక్యం మా హృదయంలో ఫలింప చేయండి ప్రభు. అయ్యా ప్రతి ఒక్కరు హృదయాలు తెరవండి ప్రభు. అయ్యా ప్రతి ఒక్కరితో మన ఆయన మీరు మాట్లాడండి, దర్శించండి ప్రభు. మరి ముఖ్యంగా దైవదర్శుడు మాట్లాడండి ప్రభు. అదేవిధంగా ఆయన అట్లాగే నాయన అయ్యా వాక్య స్వరంగా మేము స్తుతించడానికే మాకు సహాయం దయచేయండి. ఈ చిన్న ప్రార్థన పాద సన్నిధిలో చేర్చుకుని అడుగుతాం తండ్రి. అందరూ కూర్చుంటాం. మన ప్రియుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున కూడి వచ్చిన మీ అందరికీ వందనాలండి. దేవుడు గడిచిన కాలం అంతా ఆయన మహాకృపను బట్టి అది 2024 సంవత్సరంలో 11 నెలలు కాచి 12వ నెల ఈ యొక్క మొదటి శనివారపు ఆరాధనలో పాల్గొనే భాగ్యమును దేవుడు ఇచ్చినందుకు, ఆయన స్తుతించి ఆయన మాటలో వినే భాగ్యమును దేవుడు మనకి ఇచ్చినందుకు. ఎందుకంటే ఈ మాటలు మనకంటే ముందు ధనవంతులు, కనులు, బలవంతులు, అంత సౌర్యము గల వారు ఎందరో దాటిపోయినప్పటికీ అల్పులమైన మనల్ని దేవుడు ప్రేమించి ఆయన కృపతో మనల్ని క్షమించి ఆయన కృప చేత మనం బలపరిచి భద్రపరిచి సజీవ సంఖ్యలో ఉంచాడు కనుక ఆయన నామాన్ని మనమందరం కూడా 2 చేతులెత్తి మహిమపడతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నిద్ర వస్తున్న వారు చెప్తాం హల్లెలూయా. మెలుగుగా ఉన్నవారు చెప్తాం దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఇప్పుడు నిద్రపోయే వాడు చెప్తాం దేవునికి స్తోత్రం. కావతారండి ఒకడు అంటే మనసేమో ఇంకో చోట, శరీరం ఏమో ఇక్కడ. మా చిన్నప్పుడు చెప్పేవాళ్ళు ఒక అమ్మ ప్రార్థన చేసేదన్నమాట. నేను చెప్పాము మళ్ళా బాడీ ప్రజెంట్ మైండ్ ఆఫ్ శరీరం స్కూల్లో చెప్పేవాళ్ళు అండి. మాకైతే కాలేజీలో స్కూల్లో చెప్పేవాళ్ళు. అయ్యగారు చెప్పిన మాట ఏంటంటే ఒక తల్లి మనసు అంటే ఒక దాని మీద ఉండిపోయి గుళ్ళోకి వచ్చి స్తోత్రం 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 అంటుందంట. వాళ్ళు వచ్చిందంట హల్లెలూయా 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 అని ప్రార్థన చేస్తున్నారంట. ఈ అత్తగారేమో ఒక స్తోత్రం 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 అంట. ఆ మనసు ఎక్కడ ఉంది? స్తోత్రం స్తోత్రం బాగా చొట్టు ఎక్కడ ఉంది అన్నట్ట. హల్లెలూయా హల్లెలూయా అరుగు మీద ఉందని చెప్పిందంట. అప్పుడు అరుగులుండేవి, మన గుడికి కూడా ఇంతకుముందు పాత గుడికి అరుగులుండేవి కూర్చోడానికి. అట్లాగే మనసేమో ఒక చోట, దేహమేమో
మరొక చోట. సరే, మరొకసారి చెప్తాను, నిద్రపోతున్నవారు దేవునికి స్తోత్రం. అది చూసారా? సరే, అందరూ కూడా రెండు చేతులు ఎత్తి దేవుడు నామమున మహిమపడతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గడిచిన రాత్రి కాల సమయంలో దేవుడు చుట్టుప్రక్కల ప్రాంతాల్లో శ్రమ ఎదురైన అనేకులు నశించిపోతూ ఉన్న తన ప్రజలకు మాత్రము ఎలాంటి హాని చేయకుండా కాపాడాడని రాత్రి కాల సమయంలో మనం చాలా చేశాం. ఎవరు వారై అంటే నీతిమంతుడును నిందారహితుడును దేవునితో సహవాసము చేసిన వారని మనం ధ్యానం చేశాం. పరిశుద్ధ గ్రంథములో కృప కలగాలి అంటే అనేకమైన విషయాలు ఉన్నాయి. వారందరూ కృప పొందుకున్న వారు ఎలాంటి వారు పొందుకున్నారో కూడా ఇద్దరు గురించి మనం ధ్యానం చేసాం. మరి ఒక ఇద్దరు గురించి ఈ రాత్రికాల సమయంలో మనం ధ్యానం చేద్దాం. ఒకటి శ్రమ అందే అని అనుకుంటున్నాము, కానీ ఇది ఒక సంతోషకరమైన వార్త. విడల విషయాల్లో కూడా దేవుడు కృప చూపించేవాడు. అది దేని విషయంలో అంటే అన్ని విషయాల్లో చూపిస్తాడు, కానీ అబ్రహాముకు కలిగిన ఏకైక కుమారుడు ఎవరైనా ఒకడేనా? చాలా మంది పుట్టారు కదా. అబ్రహాంకి ఎంతమంది పుట్టారు? ఇస్మాయిల్ పుట్టారు. సరే, వాళ్ళందరినీ లెక్కలో పెట్టకుండా ఏకైక కుమారుడు అని ఎందుకంటారు అంటే దేవుడు అబ్రహాముకి వాగ్దానం చేసి ఇచ్చిన కుమారుడు, ఏకైక కుమారుడు మన తండ్రి. దేవునికి స్తోత్రం. ఆ ఇస్సాకు పెరిగాడు, పెద్దవాడయ్యాడు. అబ్రహాము మొదలుకొని ఆయన కృప తోడుగానే వచ్చింది. ఆయన పిలిచిన నాటి నుండి అబ్రహాముకి 75 సంవత్సరాల వయసు నుండి ఆయన కృప తోడుగానే ఉంది. ఎక్కడికి వెళ్ళినా అబ్రహామును దీవించాడు, ఎక్కడికి వెళ్ళినా ఆశీర్వదించాడు, ఎక్కడ అడుగు పెడితే అక్కడ క్షేమాన్ని ఇచ్చాడు. అబ్రహాముకి సమస్తమును ఇచ్చి తనకి కుమారుడు కూడా ఇచ్చిన తర్వాత ఆ కుమారుడు పెద్దవాడయ్యాడు. ఆ కుమారుడు పెద్దవాడైన తర్వాత ఏం చేయాలి? మనందరం ఏమనుకుంటాం, అమ్మా నా పిల్లడు పెద్దవాడు అయిపోతున్నాడు, నా పిల్ల పెద్దదైపోయిన తర్వాత ఏమంటారు అంటే పెళ్లి చేయాలి. పెళ్లి చేయాలని ఒక ఆలోచనతో ఉన్నప్పుడు ఆయన కృప అంట అబ్రహామును విడిచిపోలేదని ఒకరు చెప్తూ ఉన్నారు. ఆయన ఎవరో చూద్దాం. చూడండి, ఆదికాండము 24వ అధ్యాయము. ఆదికాండం 24వ అధ్యాయము 23వ వచనం నుండి మనం ధ్యానం చేద్దాం. నీవు ఎవరి కుమార్తెవో క్షమించండి, కొంచెం ముందుకు చదవండి. పైనండి 16వ వచనం నుండి. ఆ చిన్నది మిక్కిలి చక్కనిది, ఆమె కన్యక, ఏ పురుషుడును ఆమెను కూడలేదు. ఆమె ఆ బావిలోకి దిగిపోయి కడవల నీళ్లతో నింపుకొని ఎక్కి రాగా నా సేవకుడు ఆమెను ఎదుర్కొన్నకు పరిగెత్తి నీ కడవలో నీళ్లు కొంచెము దయచేసి నన్ను త్రాగనిమ్మని అడిగాను. చాలండి. ఇక్కడ అంటాడు 27వ వచనంలో, 27వ వచనం. ఆ మనుషుడు తన తల వంచి యెహోవాకు మొక్కి, అబ్రహామును నా యజమానుడా, నా యజమాని దేవుడైన యెహోవా స్తుతింపబడును గాక. ఆయన నా యజమానునికి తన కృపను తన సత్యమును చూపుట మానలేదు. నేను త్రోవలో ఉండగానే యెహోవా నా మనవి నా యజమానుల బంధువుల ఇంటికి నన్ను నడిపించినను. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేస్తున్న పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, చదవబడిన వాక్య భాగాన్ని బట్టి నీకే స్తోత్రాలు. వివరించే జ్ఞానము గానీ తెలివి గానీ నాకు లేదయ్యా. మానవ జ్ఞానాన్ని మరుగుపరచండి. అల్పుడను అయోగ్యుడను నీ దీనదాసుడిగా నీ పక్షముగా నిలబడి ఉండగా ప్రభువా నన్ను నీ సిలువ చాటునగా మరుగుపరిచి నీవే మాట్లాడండి.
నేను మాట్లాడితే ఎవరు గ్రహించలేరు, నేను మాట్లాడితే ఎవరు వినలేరు, నేను మాట్లాడితే ఎవరు నీ తట్టు తిరగలేరు ప్రభువా. నువ్వు మాట్లాడితేనే నీ తట్టు తిరగగలుగుతారు ప్రభువా. మీరే మాట్లాడమని అడుగుచూ ఉన్నావు. నన్ను నీ సిలువ చాటున మరుగుపరిచి నువ్వు నన్ను బలపరిచి నన్ను అడిగి బోరుగా ఉండి నువ్వే మాట్లాడి మహిమ ఘనత ప్రభావములు మీరు మాత్రమే పొందుకోమని యేసయ్య అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ అబ్రహాము పంపించిన ఒక పనివాడు ఆయన అక్కడికి వచ్చి ఎవరి దగ్గరికి వెళ్ళమన్నట్టు, ఇదిగో నా కుమారుడు పెద్దవాడయ్యాడు కనుక నా కుమారుడికి ఇస్సాకుకి నేను వివాహము చేయాలి కనుక నువ్వు అక్కడికి వెళ్ళు అన్నాడు. ఈయన వెళ్ళాడు. వెళుతూనే అనుకున్నాడు, ఎవరైతే నాకు ఎదురుగా వచ్చి నాకును నా ఒంటెలకును నీళ్లు తాగిస్తుందో, తాగినంత నీరు పోస్తుందో ఆమె నా యజమాని కుమారుడికి భార్య అని ఆయన అనుకొని బయలుదేరాడు. మొక్కుకొని బయలుదేరినప్పుడు ఇదంతా ఎంగేజ్మెంట్ లో అప్పుడు చదువుతాం సామాన్యంగా, కానీ ఆయన కృప ఎలాగో కలిగిందో దాని గురించి చెప్తూ ఉన్నాం. ఆయన అలాంటి స్థితిలో ఆయన అనుకొని బయలుదేరి వెళ్ళాడు. బయలుదేరి వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళగానే నిజంగానే ఒక స్త్రీ కనపడిందంట. ఆమె అంటున్నాడు చూడండి, ఆమె మిక్కిలి, ఆ చిన్నది మిక్కిలి చక్కనిది, ఆమె కన్నిక, ఏ పురుషుడు ఆమెను కూడలేదు. ఆమె ఆ బావిలోనికి దిగిపోయి కడవను నీళ్లతో నింపుకొని రాగా అని అంటున్నాడు చూడండి. ఆయన చూడగానే ఆయనకి ఎలా తెలిసిందంటారు? అంటాను చక్కనిదని చూస్తే తెలుస్తుంది. చక్కని మనిషిని చూడగానే అందంగా ఉన్నవారు కనబడతారు, తెలుస్తుంది. కానీ ఏ మనుష్యుడను కూడనిది, ఏ పురుషుడను కూడా కూడనిది అంటున్నాడు చూడండి. ఆమె ఏ పురుషుడను కన్నిక, ఏ పురుషుడు ఆమెను కూడలేదు. ఆమె బావిలోనికి దిగిపోయి కడవలో నీళ్లు నింపుకొని రాగా ఆ సేవకుడు ఆమెను ఎదుర్కొనటకు పరిగెత్తి, నీ కడవలో నీళ్లు కొంచెము దయచేసి నాకు త్రాగనిమ్మని అడిగాను. అందుకామె అయ్యా త్రాగమని చెప్పి త్వరగా తన కడవను చేతి మీదకి తెచ్చుకొని అతనికి దాహం ఇచ్చాను. మరియు ఆమె అతనికి దాహం ఇచ్చిన తర్వాత నీ ఒంటెలకు త్రాగుటకు వాటికి నీళ్లు పోయిందనని చెప్పి త్వరగా గాడిలో తన కడవను కుమ్మరించి తిరుగు చేతుటకు ఆ బావికి పరిగెత్తుకొని పోయి అతని ఒంటెలకు నీళ్లు చేతి పోసాను. అంతా చేసేసాడు. అనుకున్నదంతా ఆయన మొక్కుబడి అంతా కూడా చేసేసాడు. ఏమి ఎవరు అని అడగగానే అబ్రహాముకి దేవుని కృప ఉంది కనుక ఎక్కడికి చేర్చాలో అక్కడికి చేర్చాడు. ఆడ బంధువే, అబ్రహాము బంధువుల ఇంటి యొద్దకి చేర్చాడు. అబ్రహాము బంధువుల యొక్క కుమార్తెని చేసుకోవడానికి, ఇస్సాకుకి సంబంధాన్ని కుదర్చబడడానికి దేవుడు కృప చూపించాడు. ఆమెకు ఎందుకు ఆ భాగ్యము కలిగింది? అబ్రహాము వాగ్దానం చేసిన కుమారుడు ఇస్సాకుకి తగిన భార్య ఎవరు సమకూర్చారు? ఇస్సాకుకు తగిన భార్యను ఎవరు సమకూర్చారు? దేవుడు సమకూర్చాడు. దేవుడు ఇస్సాకుకు తగిన భార్యని సమకూర్చి వివాహాన్ని జరిగించడానికి గల కారణము దేవుని కృప అబ్రహామును విడిచిపెట్టలేదు. దేవునికి స్తోత్రం. అది ఎవరు కనిపెట్టారా అంటే అబ్రహాము పంపించిన ఒక పనివాడు, ఒక దాసుడు గమనించగలిగాడు. చాలా మంది సంబంధ విషయాల్లో, వివాహ విషయాల్లో అనేకమైన ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, అనేకమైన వాటి కొరకు పరుగులు పెడుతూ ఉంటారు. కానీ ఎప్పుడు కూడా కొద్దిసేపు దేవుని దగ్గర కూర్చొని దేవుని చిత్తం ఏంటో కనుక్కుందామన్న ఆలోచన ఎవరికి ఉండనే. దేవుడి చిత్తం ఏంటో, దేవుడి సంకల్పం ఏంటో, దేవుడు మార్గాన్ని కనబరుస్తాడేమో, దేవుడు చూపిస్తాడేమో. ప్రభువా ఒక ఆనవాళ్ళని నువ్వు చూపించయ్యా, ఒక ఆనవాళ్ళని నువ్వు నాకు దయచేయ్యా. ఈ అబ్రహాము ఇచ్చిన దాసుడు బయలుదేరాడు. ఈ అబ్రహాము అప్పగించిన బాధ్యతలు పట్టుకొని బయలుదేరుతూ అనుకుంటున్నాడు, నా యజమానుడికి దేవుడైన యెహోవా, నా యజమానుడికి తోడైన దేవా, నువ్వు నాకు ఒక ఆనవాళ్ళు కనపరచయ్యా,
ఎవరైతే నీళ్లు తోడుతారో, ఎవరైతే నీళ్లు చేతి నాకు దాహమును తీరుస్తారో, నా ఒంటిలకు దాహము తీరుస్తారో వారేనని నాకు ఒక ఆనుమాలు చూపించయ్యా. ఆనుమాలు చూపించమని కృప కొరకు కనిపెడుతూ అడిగాడు ఈ దాసుడు కూడా. వివాహ విషయాల్లో బిడ్డల కోసము మనం ఎలా ఉండాలి అంటే ప్రార్థన చేసేవారిగా ఉండాలి. మీరైనా మేమైనా మాకు పిల్లలు ఉన్నారు, రేపు పొద్దున పెద్దవాళ్ళు ఎవరంటారా? వాళ్ళకి మేము పెళ్లి చేయాలిగా, మేము కూడా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మేమే కాదు, అందరూ కూడా బిడ్డలకి వివాహ నిమిత్తము అప్పుడు అంటారు నా కోడల బంగారం అంటే. శారమ్మ గారు ఎప్పుడు కూడా ఏమండి ఇస్సాకు భార్య రెప్ప గారి శ్రమ పెట్టినట్టు కానీ, బాధ పెట్టినట్టు కానీ, దుఃఖ పెట్టినట్టు కానీ, ఆ కోడలు గారికి అత్తను బాధ పెట్టినట్టు కానీ, దుఃఖ పెట్టినట్టు కానీ, శ్రమ పెట్టినట్టు కానీ లేనే బైబిల్లో లెక్కించబడిందా? ఎందుకని అంటారు? ఆయన కృప కొరకు బిడ్డల విషయంలో కూడా కనిపెట్టుకుంటూ నడిచాడు కనుక. దేవుడు తన వాగ్దానం చేసిన కుమారుడికి తను ఇచ్చే భార్య ఎలా ఉంటుందయా అంటే చక్కని సబుద్ధి కలిగినదై, ఏ పురుషులను కోరదై, ఎంత చక్కనిదై అంటే అందమే కాదండి, తనలో ఉన్న దేహము కూడా అందమే. తను చేసే పరిస్థితి అయినా తన నడవడికను కూడా గమనించగలిగాడు దాసుడు. అంత దూరంలో ఉండి చూసే ఆమె ఏ పురుషులను కోరనది అని కనిపెట్టాడు. స్త్రీలు కన్యకలు ఎలా ఉండాలి అంటే ఏ పురుషులను కూడిన వారిగా ఉండాలి. ఏ పురుషులను కూడిన వారిగా ఉంటే వారికి కృప కలగదు. ఆయన అందుకని అంటున్నాడు, ఆ స్త్రీ ఏ పురుషులను కూడనిదిగా ఉన్నది కనుక వాగ్దాన పుత్రుడైన ఇస్సాకును చేసుకోవడానికి కృపను అనుగ్రహించిన దేవునికి స్తోత్రం. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది, ఎవరి కాలంలో తన పరిశుద్ధతను కాపాడుకోవాలి. తన పరిశుద్ధతను కాపాడుకునేటప్పుడు ఆ కృప ఎవరికి కలిగింది అంటే తన అత్తకి కలిగింది అంటే చక్కని కోడలు వచ్చిందని. అలాగే కోడలకి కలిగింది, తన మంచి భర్త కలిగాడని. ఇస్సాకు కూడా రెప్పకాని బాధ పెట్టినట్టు ఎక్కడ కూడా లేనే ఉందండి. బాధ పెట్టినట్టుందా? ఎక్కడ దుఃఖ పెట్టినట్టుందా? ఎక్కడ కూడా బాధ పెట్టలేదు, దుఃఖ పెట్టలేదు. కానీ నా చెల్లెలు అని చెప్పాడు అంతే. కాబట్టి ఎందుకని? ఆమె కూడా చక్కనిది, అందగత్తి అని. ఎవరైనా ఆమెను బట్టి ఆయన చంపి ఆమెను తీసుకుని పోతానని భయంతో నా చెల్లెలు, నా సహోదరి అని చెప్పాడు అంతే తప్ప తన భార్యను కూడా హింసించిన వాడు. కానీ ఆ భార్య భర్తకు లోబడి ఉంది కనుక ఆ భర్తకి కోపము రాలా. ఆ భార్య ఇస్సాకుకు లోబడి చక్కగా ముందుకు కొనసాగింది. ఆమె దేవుని యందు భయముతో భక్తితో కలిగి ముందుకు కొనసాగింది. నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలు నా ప్రజల అన్నట్టుగా ఆయనతోనే వెంట ముందుకు కొనసాగుతూ ఉంది. కానీ నేను అక్కడి నుండి వచ్చే నీ బంధువులు అయితే, నీ రక్త సంబంధులు అయితే, నువ్వు యెహోవాను నమ్ముకున్నంత మాత్రాన, అబ్రహాము దేవుని నమ్ముకున్నాడు, నీ తండ్రి నమ్ముకున్నంత మాత్రాన నేను నమ్ముకోవాలా? నేను ప్రార్థన చేయాలా? అప్పటి వరకు వారి బంధువులు ఎవరు? అబ్రహాము బంధువులందరూ విగ్రహారాధికులే. అబ్రహాము బంధువులందరూ కూడా అన్యజనులే. అబ్రహాము బంధువులందరూ కూడా ఆ బొమ్మలు చేసుకొని అమ్ముచు వారినే దేవుళ్ళుగా పూజించేవారే. కానీ వారి బంధువుల్లోనే వివాహము చేసుకోవడానికి గల కారణము దేవుడు వారిని ఆమె భార్య కలిగిన తర్వాత రెప్పగాని చేసుకున్న తర్వాత రెప్పగా ఎన్నటికీ కూడా అబ్రహామును గాని శారాని గాని దుఃఖ పెట్టింది. కానీ రోజు అత్తలు కోరుకునేది ఏంటంటే నాకు చక్కని కోడలు రావాలండి, నాకు చక్కగా వండి పెట్టాలండి, నన్ను ఒక మాట అనకూడదండి, అవసరం అయితే ఎత్తి పోసేయాలండి. ఏంటండి బాగా పరిస్థితుల్లో కోరుకునేది అదేగా. కనీసం అంత పోసేయాలంటే అత్తలు కూడా ఎంత ఉండాలి? శారా తిట్టిందా? శారా అందా? శారా ఆగల మీద కోపడింది కానీ, శారా ఆగల మీద ద్వేషం కలిగి ఉంది. కానీ ఎందుకని? సమితి కాబట్టి ఆమె మీద పోట్లాడింది, దోసేసింది, నెట్టేసింది, నన్ను పారదోలమంది పంపించేయమని అక్కడ గొడవ ఆడింది. కానీ కోడల మీద గొడవ ఆడలా. అత్తల కోడల మీద గొడవ ఆడకూడదు. కోడళ్ళు ఇద్దరు అదే పని చేయాలి. ఒకరి గురించి చెప్పలేదు అమ్మో, వాళ్ళు ఒకరికొకరు బాధ అవుతుంది. అత్తలు బాధ అవుతాయి, కోడల సంతోషిస్తారు, కోడల బాధ అవుతాయి. అందుకని వివాహ విషయంలో ఇలాంటివేవి జరగకూడదయ్యా. మన కుటుంబాల్లో ఇలాంటి బాధలు రాకూడదు, ఇలాంటి కష్టాలు రాకూడదు, ఇలాంటి దుఃఖాలు రాకూడదు, ఇలాంటి శ్రమలు ఎదురవకూడదు. మంచి కోడలు నీకు రావాలి అని నువ్వు ఆశపడితే, మంచి అల్లుడు రావాలని నువ్వు ఆశపడితే నువ్వు దేవుని కృప కొరకు కనిపెట్టుకొని ప్రార్థన చేస్తావంట. నిత్యమును నీతితో యథార్థతతో పరిశుద్ధతో ఉంటే
ఆయన కృప నిన్ను విడిచిపోదు. నీ బిడ్డల విషయంలో కూడా విడవక ముందుకు కొనసాగింది. అబ్రహామును విడిచిపెట్టలేదు. అబ్రహాముకి సంతానం ఇచ్చింది. అబ్రహామును ఆశీర్వదించింది. ఏంటిదది? ఆయన కృప. ఆయన కృప ఆశీర్వదించి ఉన్నతమైన స్థానంలో నిలబెట్టింది. ఆయనకి బిడ్డలను అనుగ్రహించింది. ఆయన కృప చేత అనుగ్రహించాడు. ఆయన కృప చేత బిడ్డలను పెంచాడు. ఆయన కృప చేత ఆశీర్వదించి వివాహ విషయంలో కూడా చక్కని భార్యని సమకూర్చాడు. ఒక దేహం విషయంలోనే కాదు, చక్కనిది అనగానే ఒక దేహం విషయంలోనే కాదు, హృదయ విషయంలో కూడా చక్కని భార్యని దేవుడు అనుగ్రహించాడు. అదే విషయానికి వస్తే మరి యాకోబు విషయంలో చక్కని భార్య ఎందుకని కలగలేదంటారు? రాహేలు చక్కనిదే, మనసు మాత్రం చక్కని. రాహేలు మనసు, లేయా మళ్ళీ పుసికాలదే. ఎలాంటిదంటే జబ్బు కాలదే, బాధ కలిగింది. తన బాధ ఆ కళ్ళ పుసికాల దాన్ని ఏం చేసేది అంటే మంచి దేహములో ఆమెకు ఎంత సౌందర్యం కలదో అంటే చక్కనిది, చక్కగా విధేయత కలిగినది, లోపడే మనస్తత్వం కలిగినది లేయా. మరి జబ్బు కలదైనా పుసి కలదైనా మరి అంత చక్కగా ఉంది. రాహేల విషయంలో అలా లేకపోవడం గల కారణం ఏంటో తెలుసా? తల్లి చేసిన పొరపాటు రెప్పగా చేసింది. ఎప్పుడైనా అంటే కొడుకుని మోసం చేసి పంపించడం చేత ఆ మోసమే తనకి ఎదురైంది. మోసం చేశాడు, మోసపోయాడు. లేయాని చేసుకునేటప్పుడు పుస్తకాలని చేసుకున్న ఆమె కనిపెట్టి చక్కగా ధైర్యాన్ని చెప్తా ఉండేది. ఈ రాహేలు పిల్లలు పుట్టకపోవడం వల్ల నాకు పిల్లలు కావాలి, నువ్వు చేస్తావా, నన్ను చచ్చిపోమంటావా అని గొడవాడిందండి. ఎంత భయంకరంగా గొడవాడిందో. వివాహ విషయాల్లో ప్రార్థన చేస్తే మంచి భార్య అని దేవుడు సమకూరుస్తాడు. మీ బిడ్డలకి చక్కని భార్య కావాలంటే చక్కని భార్య, గుణవంతురాలైన భార్య దొరుకుట అరుదు. కానీ ఆ అరుదైన భార్యను తీసుకొచ్చి నువ్వు ప్రార్థన చేస్తే నీ బిడ్డకి గుణవంతురాలైన భార్యను దేవుడిస్తాడు. మంచి భర్త, అనుకోగలిగిన భర్త, ప్రేమ చూపించే భర్త దొరుకుట అరుదు. కానీ అట్లాంటి వాడిని కూడా తీసుకొచ్చి దేవుడు అనుగ్రహిస్తాడు. ఆయన కృప కొరకు కనిపెట్టే వారి విషయంలో నీ సంకల్పం ఏంటయ్యా, నీ చిత్తం ఏంటయ్యా, నా బిడ్డ పరిస్థితి ఏంటయ్యా, నా కుటుంబము నిత్యము నీ కృప చేత సమాధానముగా ఉండాలి. అలాంటి చక్కని భార్యని ఇవ్వయ్యా. ప్రార్థన చేస్తే ఇప్పుడు అంటారు పెళ్లి అయిపోయిన నాకు ఎట్టంటి కోణం దొరికిందయ్యా, నాకు ఎట్టంటి మీ అమ్మ లేకపోతే అట్టంటోళ్ళయ్యా అని చెప్తారు. కానీ నువ్వు ముందేం చేసావు? నీ బిడ్డను అడిగినప్పుడు నీ బిడ్డకు కావాల్సిన భార్యను అడగలేకపోయావా? నీ కొడుకు కావాల్సిన భార్యను అడగలేకపోయావా? నీ కుమార్తె కావాల్సిన భర్తను అడగపోయావా? వాడు అట్టంటాడు ఏంటంటాడు అని ఇప్పుడు బాధపడుతున్నావే. అడగాల్సింది మనకు ముందే దేవుడు ముందే పెట్టాడు. ముందుగానే మనం అడగాలి, ముందుగానే ప్రార్థన చేయాలి. ఇదిగో ఒక దాసుడే బయలుదేరుతూ ప్రార్థన చేశాడు. ఒక దాసుడే వెళుతూ వెళుతూ అనుకున్నాడు, నాకు ఒక అనుమానం చూపిస్తే ఆమె నా దాసుడికి భార్య, నా దాసుడి కుమారుడికి భార్య అనుకుని వెళ్ళాడు. అందుకని ఆయన అంటాడు, వెళ్ళగానే ఆయన బంధువు జనుల్లోనే దొరకగానే ఆయన అంటున్నాడు, చూడండి ఆ 20వ వచనము, ఆ మనుషుడు తన తల వంచి యెహోవాకు మొక్కి, అబ్రహామును నా యజమాని దేవుడైన యెహోవా స్తుతింపబడును గాక, ఆయన నా యజమానునికి తన కృపను తన సత్యమును చూపుట మానలేదు. నేను త్రోవలో ఉండగానే యెహోవా నా యజమాను బంధువుల ఇంటికి నన్ను నడిపించిన. నేను అక్కడ బాగా పట్టుకోవాల్సిన పాయింట్, త్రోవలో ఉండగానే నా యజమానుల బంధువుల ఇంటికి నన్ను త్రోవలో ఉండగానే ఆ మార్గాన్ని కనబరిచేశాడు. త్రోవలో ఉండగానే ఆ బిడ్డను కనబరిచేశాడు. త్రోవలో ఉండగానే ఆ బిడ్డను సమకూర్చేశాడు. త్రోవలో ఉండగానే రెప్పగానే చూశాడు. త్రోవలో ఉండగానే ఆ రెప్పగానే చూసి ఆశ్చర్యపోయి ఆమెని ఇక బంధువుల ఇంటికి వెళ్ళగానే నా బంధువుల కుమార్తె, నా యజమాని యొక్క బంధువుల కుమార్తె అనుకొని సంతోషించాడు. నువ్వు ప్రార్థన చేస్తే, నువ్వు ప్రయత్నం చేస్తూ ఉండగానే దేవుడు ఎప్పుడైతే తల వచ్చావో అప్పుడే సమకూర్చేవాడు. దేవునికి స్తోత్రం. కొంతమంది 100 సంబంధాలు చూసినా సమకూర్చబడవు, కొంతమందికి 10-20 చూసినా సమకూర్చబడవు. కానీ నువ్వు దేవుని ఆశ్రయించి ప్రార్థన చేసి ముందుకు కొనసాగితే
వచ్చిన సంబంధమే అతి స్థిరపరచబడితే అది వచ్చే సంబంధం కూడా ఎలా ఉంటుందో తెలుసా? స్థిరమైన సంబంధం, మంచి సంబంధాన్ని దేవుడు సమకూరుస్తాడు. దేవునికి స్తోత్రం. మరి యాకోబు విషయంలో ఇలా జరగలేదు. యాకోబు విషయంలో కొలువు చేసి వివాహం చేసుకున్నాడు. కానీ అలా చేసుకున్న తర్వాత కూడా బిడ్డలు లేక రాహేలు బాధపడుతూ ఏడ్చినప్పుడు దేవుడు ఆమెకి కృపను అనుగ్రహించాడు. రాహేలును కూడా దేవుడు విడిచిపెట్టలేదు. రాహేలును బిడ్డలు ఇచ్చే విషయంలో కూడా వివాహం అయిన తర్వాత ఏమంటారు? పిల్లలు లేనప్పుడు పిల్లల కోసం అడుగుతారు. పిల్లలు పుట్టిన తర్వాత ఏమడుగుతారు? పెద్దవారైన తర్వాత మంచి కోడలు ఇవ్వయ్యా, లేకపోతే మంచి ఉద్యోగాలు అన్ని అడుగుతాం. కానీ అస్సలైన ప్రాముఖ్యమైనది ఏంటంటే చదువుకోపోయినా, గేదెలు కాసిన, పని చేసినా, ఏం చేసినా ఆఖరి చేయాల్సింది పెళ్లి. కాబట్టి ఆ పెళ్లి గురించి అడుగుతాం. పెళ్లి చేసిన తర్వాత ఏం అడుగుతాం? పిల్లలు పుట్టకపోతే 1 సంవత్సరం అయిపోతే, 2 సంవత్సరాలు అయిపోతే, 3 సంవత్సరాలు అయిపోతే అనేకులు అంటారు, ఇంకా పిల్లలు ఎంతమంది అయ్యా నీకు? అమ్మా ఇంకా పుట్టలేదు. ఇంకా పుట్టలేదా? అవమానం, నిందలు, శ్రమలు. ఇక వాళ్ళు ఎదురు వస్తుంటే పుట్టలేదన్న సంగతి తెలుసుకుంటారు. ఇక వాళ్ళు ఎదురు వస్తుంటే మళ్ళీ ఆగిపోతారు. బిడ్డలు రాక ఈ బిడ్డల విషయంలో రాహేలు బాధపడింది. బిడ్డలు లేక కన్నీరు కారుస్తూ ఏడుస్తూ ఆమె బాధపడుతూ ఉంది, వేదన చెందింది. ఆమె దేవుని కృప కొరకు కనిపెట్టుకుంది. ఎప్పుడయ్యా అంటే లేయాకి పిల్లలు పుట్టేసి, ఇక రాహేలుకు పిల్లలు పుట్టరు అనుకొని తన దాసీలు పెళ్లి చేసి మరలా వాళ్ళతో కరమంటే ఆడపిల్లలు పుట్టిన దాన్ని బట్టి యెహోవాకు కృపను అనుగ్రహించను అనుకుంది. నిజమైన కృప మరలా రాహేలును కనికరించి బిడ్డలనిచ్చాడు. దేవునికి స్తోత్రం. చూడండి, ఆ మాటను కూడా మనం ధ్యానం చేద్దాం. ఆది కాండము 30వ వచనం. అప్పుడు రాహేలు దేవుని కృప విషయమై నా అక్కతో పోరాడి గెలిచితిని అనుకొని అతనికి నప్తాయేలు అని పేరు పెట్టను. ఎవరు కుమారుడు? దాసి కుమారుడు. నేను ఎలాగైనా కృప పొంది నేను ఒక కుమారుడిని నాకు కలిగించాడు కృప చేత అని ఆమె నప్తాయేలు అని పేరు పెట్టింది. కానీ నిజమైన కృప రాహేలుకి బిడ్డగా దేవుడిచ్చాడు. ఎవరెవరు? ఏమండి? ఎవరెవరు? గట్టిగా చెప్పమ్మా. చివరుడు వృద్ధాభిమందు పుట్టినవాడు బెన్యామీను. నాకు అమ్మవారి గారు వాళ్ళ అబ్బాయికి జాషువా గారి కొడుకు పుడితే ఆయన వయసు వచ్చేసరికి 47, 43, 45 వచ్చేసింది అమ్మవారి గారికి, జాషువా గారికి. ఇప్పుడు పిల్లలేమో ఇంటర్మీడియట్ చదువుతున్నారు. పెద్ద పిల్లలు ఇంటర్మీడియట్, చిన్న కుమారుడేమో 2వ కొడుకేమో 9th క్లాస్ చదువుతున్నాడు. ఇప్పుడు కొడుకు పుట్టాడు. మేమందరం బెన్యామీని పెట్టి తాతయ్య అన్నాం. ఎందుకంటే వృద్ధాప్య వయసులో పుట్టాడని పెట్టు తాతయ్య అంటే పెరిగండ్రా. మా వాడు పుట్టినవాడు ఎవడో తెలుసా? ఆషేర్ అంటే అందరు సహోదరులందరికంటే ఘనత నొందినవాడురా, మీ అందరికంటే ఘనత నొందినవాడు రా అన్నాడు. అందుకే మాట. దేవునికి స్తోత్రం. బెన్యామీను కూడా రాహేలును ప్రేమించి వృద్ధాప్య వయసులోనంట, యాకోబుకు వృద్ధాప్య వయసులో కూడా యోసేపునిచ్చాడు, బెన్యామీనుని ఇచ్చాడు. యోసేపు దేవుని కొరకు పరిశుద్ధుడిగా నిలబడిన వాడు. ఎంత చక్కని బిడ్డలు ఇచ్చాడు చూడండి. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ఆయన కృప కొరకు కనిపెట్టుకునే వారి విషయంలో, ఒకటి వివాహ విషయంలో దేవుడు గొప్ప కార్యాన్ని చేస్తాడు. రెండవది ఆయన మాట్లాడుతూ ఉన్న మాట, బిడ్డల విషయంలో కూడా గొప్ప బిడ్డలను దేవుడు అనుగ్రహిస్తాడు. ఎవరిచ్చాడు? రాహేలుకి. ఏడ్చింది, పోరాడింది, దేవుని దగ్గర మొరపెట్టింది, కృప కొరకు కనిపెట్టుకుంది. కాబట్టి రాహేలుకు పరిశుద్ధుడైన ఇశ్రాయేలు ప్రజలందరినీ ఏలుబడి చేసే భాగ్యమును ఎవరికి ఇచ్చాడు? ఇశ్రాయేలు ప్రజలందరూ కరువు కలిగి ఐగుప్తులకు వెళ్ళిపోగా ఐగుప్తుల వాళ్ళందరినీ ఏలుబడి చేసే భాగ్యమునకు యోసేపుకి అప్పగించాడు. అంత గొప్ప భాగ్యము. అలాంటి కుమారుడు పుట్టడానికి కారణము, యోసేపు లాంటి కుమారుడు పుట్టడానికి కారణము దేవుని కృప కొరకు రాహేలు కనిపెట్టుకుని ఉంది. ఎవరైతే దేవుని కొరకు కనిపెట్టుకుని ఉంటారో, ఎవరైతే దేవుని కొరకు కనిపెట్టుకుని ప్రార్థన చేస్తారో, వారి బిడ్డల విషయంలో గొప్ప భార్యల్ని, గొప్ప భర్తని, బిడ్డలకి మంచి అల్లుడిని, మంచి కోడల్ని దేవుడు అనుగ్రహిస్తాడు. అలాగే బిడ్డల విషయంలో కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయన కృప కొరకు కనిపెట్టాలి. మొదటిగా రాత్రి కాల సమయంలో చెప్పింది సొదొమ గొమొర్రా పట్టణం అంతా తగలాడినప్పుడు లోతు కుటుంబాన్ని దేవుడు కృప చేత కాపాడాడు.
నోవాహు కుటుంబాన్ని నీతిగా యథార్థంగా నడిచాడు కాబట్టి అతని కుటుంబాన్ని కూడా కాపాడాడు. ఇదిగో అబ్రహాము విషయంలో అబ్రహాముకి కృప తోడుగా ఉంచి తన కుమారుడు కూడా మంచి చక్కని భార్య అని అనుగ్రహించాడు. మరలా అబ్రహాము సంతానమైన యాకోబు విషయంలో కూడా దేవుడు కనికరించి ఆశీర్వదించి ఆఖరికి తర్వాత పరిశుద్ధుడైన యేసును దేవుడు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. కృప కొరకు కనిపెట్టుకోవాలి. ఆయన కొరకు ప్రార్థన చేసే వారిగా ఉండాలి. ఆయన కొరకు మొరపెట్టే వారిగా ఉండాలి. మనకి ఏది కావాలన్నా ఆయన అడిగేవారిగా ఉండాలి. మనం క్షేమంగా ఉండాలన్నా ఆయన అడిగేవారిగా ఉండాలి. యథార్థంగా బ్రతకాలి. రాత్రికాల సమయంలో చెప్పిన మాట ఏంటి? ఆయన ఎలా బ్రతికాడు? నీతిగాను నిందారహితుడిగాను దేవుడితో సహవాసం చేసిన వాడిగా ఎవరున్నారు? నోవాహు ఉన్నాడు కనుక నోవాహు కుటుంబము ఆశీర్వదించబడింది. అబ్రహాము కూడా అలాగనే నిందారహితుడిగా ఉన్నాడు. అబ్రహాము కూడా దేవుని చెప్పింది అలా చేస్తూ ఉన్నాడు. అబ్రహాము కూడా దేవుని మాట వింటూ దేవుని అడుగు జాడలో నడిచిన వాడు. ఆయన చెప్పిన ప్రదేశం ఇదిగో అబ్రహామా, నువ్వెక్కడ నుండి బయలుదేరి ఐగుప్తులకు వెళ్ళు. ఇదిగో అబ్రహామా, ఐగుప్తు నుండి నువ్వు ఫిలిస్తీన్ల దగ్గరకు. ఆయన ఎక్కడ చెప్తే అక్కడికి వెళ్ళిన వాడు, నడిచిన వాడు, ఆయనతో సహవాసము చేసిన వాడు కనుక అబ్రహాము మీద ఆయన కృప విడిచిపోలేదు. తన కుమారుడు విషయంలో కూడా విడిచిపోలేదు. తన కుమారుడు విషయంలో యాకోబు విషయంలో కూడా ఆయన కృప విడిచిపోలేదు. మోసగాడైనప్పటికీ మోసపోయాడు, కానీ దేవుడు మళ్ళా చక్కని బిడ్డలను దేవుడు అనుగ్రహించాడు. ఆ చక్కని కుటుంబాన్ని బట్టి, ఆ బిడ్డను బట్టి మరలా వారి కుటుంబం అంతా క్షేమం ఉండే భాగ్యాన్ని ఇచ్చాడు. అందుకని దేవుని కృప కొరకు కనిపెట్టుకుంటే నీ బిడ్డలను బట్టి నీ బిడ్డలు ఆశీర్వదించబడే భాగ్యం కావాలి అంటే నీవు మొదట కృప కొరకు కనిపెట్టాలి. నీవు మొదట యథార్థంగా ప్రవర్తించాలి. నీవు మొదట ఆయన సత్యమును అనుసరిస్తూ నడవాలి. అని అంటున్నాడు, నిందారహితుడిగా ఉండమని. మనము నిందలేని వారిగా మొదట ఉండాలి. మనము ఆయనతో సహవాసము చేసే వారిగా ఉండాలి. ఈ రీతిగా నడుస్తూ ఉంటేనే మన బిడ్డలకు కూడా క్షేమం కలిగింది, మనకి కూడా క్షేమం కలిగింది. ఎలాగంటే నీ కోడలు నేను చివరి వరకు చక్కగా చూసుకునే భాగ్యాన్ని ఇస్తాడు. అలాంటి బిడ్డలు, అలాంటి కోడలను దేవుడు ఇస్తాడు. అందుకని దేవుని యొక్క వాక్యం మాట్లాడుతున్న బిడ్డల విషయంలో కూడా అజాగ్రత్తగా మీరు ఉండవద్దు. బిడ్డల విషయంలో కూడా మీరు ప్రార్థన చేసే వారిగా ఉండాలి. బిడ్డల విషయంలో కూడా మొరపెట్టే వారిగా ఉండాలి. బిడ్డల విషయంలో కూడా కనిపెట్టుకునే వారిగా ఉండాలి. వారి కొరకు ప్రార్థన చేసే వారిగా ఉన్నప్పుడు వారి జీవితంలో కూడా మేలును దేవుడు సమకూరుస్తాడు. ఇస్సాకు వృద్ధాప్య మందు చనిపోయినా యాకోబుకి మాత్రం దేవుడు తోడయ్యండి విడిచిపెట్టలేదు. దేవునికి స్తోత్రం. ఇస్సాకు ఎప్పుడో చచ్చిపోయాడు. 7 సంవత్సరాలు, 14 సంవత్సరాలు, 21 సంవత్సరాలు కొలువు చేస్తూ అక్కడ బ్రతికున్న టైంలోనే ఇస్సాకు ఎప్పుడో చనిపోయాడు. కానీ ఆయన ఇచ్చిన ఆశీర్వాదము, ఆయన చేసిన ప్రార్థన, ఇస్సాకు నడిచిన విధానము యాకోబుకి తోడుగా వచ్చి చక్కని బిడ్డల్ని ఇచ్చాడు. చక్కని భార్యని కూడా దేవుడు అనుగ్రహించాడు. రాహేలు పోరాడి బాధపడి అసలు వచనంలో అంటారు చూడండి, 30వ వచనంలో మొదటి వచనంలో మాట్లాడుతుంది చూడండి. మాట రాహేలు తనకు యాకోబుకు పిల్లలు రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనకపోవట చూచి తన అక్కయ్యతో అసూయపడి యాకోబుతో నాకు గర్భఫలము నిమ్ము, లేని పక్షమున నేను చచ్చేదని నీకు బెదిరంతో మొదలెట్టింది. పోట్లాడడం ప్రారంభించింది. ఇగో నా అక్కయ్య పిల్లల గంటది, నాకు గర్భఫలం కావాలి, నాకు కుమారుడు కావాలి, నాకు గర్భఫలము కావాలి, గర్భఫలమునేమో లేకపోతే నేను చేస్తా అని బెదిరిస్తుంది. ఎంత గొడవ చేసిందో. కానీ రాహేలు విషయంలో దేవుడు మరలా కృప చూపించడానికి రాహేలు దేవుని తట్టు తిరిగినప్పుడే కృప చూపించాడు. రాహేలు దేవుని అడిగినప్పుడే దేవుడు కృప చూపించాడు. కనుక మనము రాహేలు లాగా ఎప్పుడు కూడా దేవుని కృప పొందాలి అంటే మొదటి నుండే నీతిగా యథార్థంగా ప్రవర్తిస్తూ, అంటే రక్షించబడిన నాటి నుండి, మొదటి నుండి అంటే అందరూ నడవలేదండి అలాగా.
రక్షించబడి ఆయన వెలబెట్టి కొన్న నాటి నుండి ఆయన కృప కొరకు కనిపెట్టుకుంటూ ఆయన ఇచ్చే ఆశీర్వాదం కొరకు కనిపెట్టుకుంటూ ముందుకు కొనసాగితే దేవుడు కనికరించి కృప చూపించేవాడు. అందుకని మనం ప్రార్థన చేయాలి. మరొక సందర్భాన్ని జ్ఞాపకం చేస్తా, తన ప్రజలను తన కృప కొరకు కనిపెట్టుకుని వారిని ఎన్నడను కూడా విడిచిపెట్టడం. చూడండి, నిర్గమకాండము 15వ అధ్యాయం 14వ అధ్యాయం చదివితే మీకు అర్థమవుతుంది. 14వ అధ్యాయం 10వ వచనం. నిర్గమకాండం 14వ అధ్యాయం 10. ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలు కన్నులెత్తి ఐగుప్తీయులు తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. ఎవరిలో? ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి తోడుకొని వచ్చేటప్పుడు వీళ్ళు ఫరో తరుముతూ వచ్చాడు. ఎక్కడికి అంటే సముద్రం దగ్గరికి. అనుకున్నాడు ఫరో, వీళ్ళు ఎక్కడికి వెళ్ళలేరు, వాళ్ళ దేవుడే నాకు అప్పగిచ్చేసాడు అనుకున్నాడు ఫరో. రథాలు రౌతులను వేసుకొని బయలుదేరారు. వాళ్ళు బయలుదేరి చంపడానికి బయలుదేరి వస్తే వీళ్ళందరి పక్షాన దేవుడండి వీళ్ళు వెలుగెత్తి ప్రార్థన చేయగా ఎవరు వారయ్యా అంటే ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలీయులు, అక్కడంటే అందరూ అని ఒక్కలని కాదు, ఇశ్రాయేలీయులు కనులెత్తి ఐగుప్తీయులు తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. దేవునికి మొరపెట్టగా దేవుడు వారి ప్రార్థన ఆలకించి దేవుడు వారికి క్షేమాన్నిచ్చాడు. ఇదిగో మోషే, నువ్వు ఈ కర్రను చూపించాను చూపించాడు. సముద్రం తెరవబడింది, వారంతా నడుచుకుంటూ వెళ్ళిపోయారు. ఆ దరి చేరగానే వారు సముద్రము మరలా ముయ్యపడడానికి ఈ ఫరో సైన్యం కూడా ఆ దారిలోకి వచ్చేసింది. సముద్రం మధ్యకి వచ్చేసింది, తరుముతూ మధ్యలోకి వచ్చేసింది. వచ్చినప్పుడు వారిని ఏం చేశాడు తెలుసా దేవుడు? ఇదిగో మోషే, నువ్వు మరలా కర్రను చూపించు, ఆ సముద్రము మరలా కలిసిపోతాను. కానీ కలిసిపోయింది. అక్కడ అన్నాడు చూడండి 25వ వచనము, వారి రథ చక్రములను ఊడి పడినట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండరి. ఆ ఐగుప్తీయులు ఇశ్రాయేలు ఎదుట నుండి పారిపోదము రండని యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయించున్నాడని చెప్పుకొని ఎంత బాధపడ్డారు. అప్పుడు ఎవరోయా ప్రార్థన చేయగానే ఇశ్రాయేలు పక్షాన ఉండి వారి రథ చక్రాలు ఓడబెరకగానే వాళ్ళకి భయం వచ్చేసింది. యెహోవా వారి పక్షాన ఉండి యుద్ధం చేస్తున్నాడు కనుక మనం వెళ్ళిపోతారండి. అప్పుడు వారికి ఏ రథ చక్రం ఓడలా, అప్పుడు వారికి ఏ చక్రం ఊడిపోయినట్టు గాని, వాళ్ళు రౌతులు పడిపోయినట్టు గాని, వాళ్ళు కూలిపోయినట్టు గాని ఎక్కడ లేదు. వారు అది చూసి యెహోవా వారి పక్షాన యుద్ధం చేస్తున్నాడు కాబట్టి మనం వెళ్ళిపోదాం రండి అని తిరిగి ప్రయాణమై కేకలు వేస్తూ పరుగులెడుతూ ఉన్నా కూడా వారి సముద్రంలో ఆయన ముంచి వేశాడు. ఎందుకనే అంటే మాటలు చెప్తున్నాను చూడండి. అదే 25వ అధ్యాయం 15వ అధ్యాయము 13వ వచనం, నీ విమోచించిన ఈ ప్రజలను నీ కృప చేత తోడుకొని పోతివి, నీ బలము చేత వారిని నీ పరిశుద్ధ ఆలయమునకు నడిపించితివి. దేవునికి స్తోత్రం. అనేకమైన శ్రమలు ఫరో సైన్యానికి పెట్టి అనేకమైన శ్రమలు ఐగుప్తులో ఉన్న వారి మీద కుమ్మరించి మిడతలను ఏమండి కప్పలను తెగుళ్లను అనేకమైన ఐగుప్తి ప్రజల మీదకి రప్పించిన ఫరో హృదయం అంటే కఠినమైపోయి ఇశ్రాయేలు ప్రజలు పంపించడానికి ఇష్టపడలేదంట. ఎంత కఠినమైన బాధ పెట్టారో. అప్పటికి కూడా పంపించడానికి ఇష్టపడక వారందరూ తరుముకుంటూ వస్తే వారి రథ చక్రాలు కూడా పెరికాడు. దేవుడు తన ఆశ్రయించిన బిడ్డల పక్షాన దేవుడు తోడుగా ఉండేవాడు. తనకు మొరపెట్టే వారి పక్షాన దేవుడు తోడుగా ఉండేవాడు. ఆయన కృప చూపించేవాడు. ఇశ్రాయేలీయులు అందరూ వెలుగెత్తి వారు ఫరో సైన్యము వెనక తరుముచూ ఉండగా వెలుగెత్తి మొరపెట్టగా ఏం చేశారంట? వెలుగెత్తి మొరపెట్టారు, ప్రార్థన చేశారు. దేవునికి ప్రార్థన చేయగా దేవుడు వారి కృప చేత, దేవుడు కేవలం కృప చేతే వారిని విడిపించాడు. అందుకన్నాడు, నీవు వారిని విమోచించి ఈ ప్రజలను నీ కృప చేత తోడుకొని పోతివి. ఎవరి చేత? దేని చేత అండి?
కృప చేత తోడుకొని వచ్చాడండి. ఆయన కృప చేత విడిపించాడండి. ఆయన కృప చేత మొరపెట్టినప్పుడు విడిపించే దేవుడు. ప్రార్థన చేసేటప్పుడు నువ్వు కృప చూపించేవాడు. నువ్వు మొరపెట్టి దేవుడిని అడిగితే కనికరించేవాడు. దేని విషయంలో ప్రార్థన చేసినా, శ్రమలో ప్రార్థన చేస్తున్నావా? నీ చుట్టూ అలుముకున్న బాధలు బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నావా? నీ శ్రమల నుండి విడిపించేవాడు ఆయన. మళ్ళా అంటున్నాడు, నీ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నావా? మంచి భర్తను ఇచ్చేవాడు ఆయన. నీ కుమార్తె కొరకు ప్రార్థన చేస్తున్నావా? లేకపోతే బిడ్డ లేని స్థితిలో ప్రార్థన చేస్తున్నావా? నీకు బిడ్డలు ఇచ్చేవాడు ఆయన. కృప చేత ఇచ్చేవాడే. కృప చేత వారందరిని విడిపించాడు. కృప చేత అబ్రహాముకి తన కుమారుడికి మంచి భార్యని సమకూర్చిన వాడు. కృప చేత అబ్రహాము ప్రార్థన ద్వారా లోతు కుటుంబాన్ని విడిపించిన వాడు. కృప చేత ఎవరి నోవాహు సంతానాన్ని కాపాడిన వాడు. ఆయన కృప చేతి తన ప్రజలందరినీ కూడా అన్నాడు, నీవు విమోచించిన ఈ ప్రజలను నీ కృప చేత తోడుకొని పోతివి. నీ బలము చేత వారిని నీవు పరిశుద్ధాలములకు నడిపించితివి. కృపతో నడిపించేవాడు. కృప చేత నీ శ్రమలన్నిటి నుండి విడిపించేవాడు. నువ్వు మొరపెట్టాలి. మొరపెట్టకుండా ఎంతవరకు నువ్వు మౌనంగా ఉంటావు? ప్రార్థన చేయకుండా ఎంతవరకు నువ్వు మౌనంగా ఉంటావు? నీ కలిగిన బాధను చూస్తూ ఉన్నావు, నిన్ను తరుముతున్నది చూస్తూ ఉన్నావు, చీకటిలో వెంటాడుతుంది చూస్తూ ఉన్నావు, శ్రమలను చూస్తూ ఉన్నావు, బాధలను చూస్తూ ఉన్నావు, ఇరుకులను చూస్తూ ఉన్నావు, ఇబ్బందులు చూస్తూ ఉన్నావు. వీటన్నిటిని కూడా చూసి మొరపెట్టకుండా ఎందుకుంటున్నావు? ప్రార్థన చేయకుండా ఎందుకుంటున్నావు? దేవుని అడుక్కోండి ఎందుకుంటున్నావు? దేవుని వైపు తిరిగి మొరపెట్టు. ఇశ్రాయేలు ప్రజలు శ్రమను చూసి, ఐగుప్తీయులను చూసి భయపడి కేకలు వేసి మొరపెట్టారండి. ఆయన అంటున్నాడు అదే మాట చూడండి. ఫరో సమీపింపగా ఇశ్రాయేలీయులు కనులెత్తి ఐగుప్తీయులు తమ వెనుక వచ్చిన చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. భయపడి యెహోవాకు మొరపెట్టారు. నీ బాధను బట్టి, నీ కలిగిన శ్రమను బట్టి, నీ కలిగిన ఇబ్బందులు బట్టి నువ్వేం చేయాలో తెలుసా? మిక్కిలి మొరపెట్టేదానిగా, నువ్వు బాధపడేదానిగా ఉండి నువ్వు కుమిలిపోతే చేతగాని దాని అయిపోతావని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. శ్రమ దినమున నువ్వు కృంగిరి ఎడలను చేతగాని దానివి. నీ చేతైన పని ఏంటో తెలుసా? ప్రార్థన చేయడమే నీ చేతైన పని. నువ్వు ప్రార్థన చేసి దేవునికి అప్పగించాలి. నువ్వు ప్రార్థన చేసి దేవుని సహాయాన్ని కోరాలి. అయ్యా మా మేక మందలు రాలిపోతుంది అని ఒక లూది పక్క చెప్తుంది. నేను అంటాను, అయ్యా శ్రీని బాబు గారు ఎదరిపోతే నువ్వు మొరపెట్టలేదు. నువ్వు మొరపెడితేనే కానీ మేక మందలు ఆశ్రయించబడేది. మొరపెట్టకపోతే ఆశ్రయించబడతాయా? నేను ఒక మాటను ఒకరి గురించి ఉద్దేశించి చెప్తున్నానండి. ఇప్పుడు ఆయన సంపద ఆశ్రయించబడాలంటే మొరపెట్టాలి. ఒక పంట పండాలంటే మొరపెట్టాలి. ఒక పంట పండకుండా ఉందనుకోండి, మనం ఎంత నష్టపోతాం? విత్తనాలు జిమ్మి, నీళ్లు పెట్టి, కష్టపడి, వాటికి ఎరువులు వేసి, మందులు జిమ్మి, ఆ పంట కనుక సరిగ్గా ఫలమీకపోతే ఎలా? అది ఫలించాలి అంటే అంటాడు, విత్తినది ఒకరు, నీరు పెట్టింది ఒకరు, వృద్ధిపరిచేది. వృద్ధిపరచాలి అంటే నువ్వు దేవునికి మొరపెట్టాలి. నీ బిడ్డల విషయంలో మొరపెట్టాలి. నీ సంపద విషయంలో మొరపెట్టాలి. నీ బలహీనత విషయంలో మొరపెట్టాలి. అయ్యా నేను బలహీనుడు అయిపోయాను, నా కుటుంబంలో బలహీనత ఉంది, నీ నామములో విడుదల దాయిచ్చే. ఇశ్రాయేలీయులు మొరపెట్టగా నువ్వు ఆలకించి నీ కృప చేత వారిని తోడుకొని పోయావుగా ప్రభువా, వారిని విడిపించావుగా ప్రభువా అని మనం ప్రార్థన చేయాలి. ఇక్కడ అదే చేశాడు. ఆయన అంటున్నాడు కదా, ఆయన వారు మొరపెట్టగా దేవుడు ఆలకించి తరుముతూ ఉన్న సైన్యం యొక్క రథ చక్రాలు ఓడ పెరిగేసాడంటే. రథ చక్రాలు మరి వాళ్ళు రౌతులు రథాలను నమ్ముకొని వచ్చారు. ఇశ్రాయేలు ప్రజలు కాళ్ళనడకలు నమ్ముకొని వెళ్ళారు. కాళ్ళనడక నమ్ముకుని వెళుతున్న వారిని వాళ్ళు వెనక మన రథాలు వేసుకుని తరుముకుంటూ వస్తే వాళ్ళ రథ చక్రాలు ఓడ పెరిగేశారు. వాళ్ళు కలిగిన వాటిని, గొర్రెలను అన్నిటిని కూడా, వాళ్ళు కలిగిన వాటిని అన్నిటిని నాశనపరిచేశాడు. సముద్రంలో వారందరినీ ముంచేశాడు. ఏ సముద్రంలో అయితే ఇశ్రాయేలు ప్రజలు క్షేమంగా నడిచాడో అదే సముద్రంలో ఫరో సైన్యాన్ని ముంచేశాడు. దేవునికి స్తోత్రం. ఈ రోజు నువ్వు కనుక ఆయన కృప కొరకు కనిపెట్టి ప్రార్థన చేస్తే నీకు ఎదురవుతున్న శ్రమలు, నీ ఎనమాల తరుముతూ ఉన్న శ్రమలు,
నీ రుణాలు తరుగుతూ ఉన్నాయి, నీ బిడలు తరుగుతున్నారు, వయసుకు వచ్చేస్తున్నారు, నీ దగ్గర రూపాయి లేదు, నువ్వు పెళ్లి చేయడానికి రూపాయి లేదు అని కృంగిపోమాకు. తరుగుతూ వస్తూ ఉన్నా గాని దేవుడు చక్కని విషయాలు, చక్కని కార్యాలు చేసేవాడు. అందుకని వివాహము అన్ని విషయంలో ఘనమైనది. ఆ ఘనమైన కార్యాలు చేసేవాడు ఆయన విషయంలో మనం ఆయన ప్రజల వైపు ఆయన నిత్యము కృప చూపించేవాడు. ఇశ్రాయేలు ప్రజల మీద ఆయన కృప చూపించాడు. ఒక్కరి మీద అన్నాడు అక్కడ, ఇశ్రాయేలీలందరూ మొరపెట్టగా. ఏం చేశారండి? ఇశ్రాయేలీలందరూ మొరపెట్టారు. ఆయన పక్షాన్ని ఆయన ఆశ్రయించి, ఆయన సేవిస్తూ, ఆయన్ని మనం మహిమపరుస్తూ ఉన్న మనందరము మొరపెట్టినప్పుడు దేవుడు కృప చూపించేవాడు, నిత్యము కోపించేవాడు. కానీ ఆయన నిమిషం మాత్రమే కోపించేవాడు. ఆయన దయ ఆయుష్కాలం అంతా ఉంచేవాడు. ఆయన నిత్యము కృప చేత మనం భద్రపరిచేవాడు, నిత్యము బలపరిచేవాడు, క్షేమాన్నిచ్చేవాడు. ఏ స్థిరమైన ఏ బాధ నేను తరుగుతూ ఉందో ఆ తరుగుతూ ఉన్న బాధను బట్టి ప్రార్థన చేయి. నువ్వు భయపడమాకు, నువ్వు దిగులు చెందమాకు. దేవుడు ఆయన కృప చేత నన్ను బాగు చేస్తాడు. ఆయన కృప చేత నాకు క్షేమాన్ని ఇస్తాడు. ఆయన కృప చేత నాకు మంచి అల్లుడిని ఇస్తాడు. ఆయన కృప చేత మంచి జీవితాన్ని ఇస్తాడు. ఆయన కృప చేత మంచి కోడలు ఇస్తాడు. లేకపోతే ఆయన కృప చేత మన జీవితంలో మంచి బిడ్డలు ఇస్తాడు. అన్ని విషయాల్లో కూడా ఆయన కృపే. ఆయన కృప కొరకు కనిపెట్టుకోవాలి, ప్రార్థన చేయాలి, మొరపెట్టాలి. ఇశ్రాయేలులో ప్రార్థన చేసి అరిసింది, నీ కృపలేనిది మేము ఏ పాటోడమైనా, మేము రాలిపోతాం, చనిపోతామయ్యా అని ఇశ్రాయేలు అందరూ కూడా కేకలు వేస్తూ మొర పెట్టారట. మొర అనగానే అరవడం, ఇక ఏడవడమే. గట్టిగా గొంతెత్తి మొర పెట్టేశారు. అయ్యా, ఫరో సైన్యం మమ్మల్ని తరుముతుంది, మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావా అని యెహోవాకు మొర పెట్టారు. అక్కడ సమాధులు లేవా, అక్కడ ఏమి లేవయ్యా, మమ్మల్ని ఇక్కడ చంపడానికి తీసుకొచ్చావా అని కేకలు వేసి మొరపెట్టిగా దేవుడు వారి పక్షాన వారి మొరలు ఆలకించి కృప చూపించి మార్గాన్ని కనపరిచి, సముద్రం పాయ చేయడం అంటే మాటల ఆయన కొరకు కనిపెట్టుకుని వారి విషయంలో సముద్రం లాంటి శ్రమ ఎదురైనా కూడా, అంతకంటే బలమైనది ఎదురైనా కూడా దేవుడు పాయలుగా చీల్చి నీకు మార్గాన్ని కనపరిచి, నీకు త్రోవను కనపరిచే దేవుడు. నీ శ్రమలో, బాధలో, ఇరుకలో, ఇబ్బందులో, అన్ని విషయాల్లో, నీ కుటుంబ విషయాల్లో మార్గాన్ని కనపరిచే దేవుడు. కనుక మనం ఆయన కృప కొరకు కనిపెట్టుకునే వారిగా మనం ఉండాలి. ఆయన కృప కొరకు కనిపెడుతూ ప్రార్థన చేస్తే దేవుడు సకల ఆశీర్వాదాలతో నింపేవాడు. కనుక అందరం మోకరిద్దాం, ప్రార్థన చేద్దాం. ఆ ఇశ్రాయేలు పక్షముగా దేవుడు వారి మనలో ఆలకించి 14వ అధ్యాయము 10వ వచనంలో, పడవలు సమీపించుచుండగా ఇశ్రాయేలు కనులెత్తి ఐగుప్తులో తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. ఈరోజు నేను ఏది భయం ఆందోళనతో నింపుతూ ఉందో, నీ బిడ్డలో ఎదిగి, అయ్యో నా కుమార్తెలు ఎదుగుతూ ఉన్నారు, నా కుమారుడు ఎదుగుతూ ఉన్నాడు, పట్టు మరి రూపాయి లేదయ్యా, వివాహం చేద్దామంటే రూపాయి లేదయ్యా, మా దగ్గర రూపాయి లేక మేము బాధపడుతూ ఉన్నామయ్యా అనుకునే వారు చాలా మంది. అది ఒకటే శ్రమ కాదు, ఇంకా నీకు